జిల్లా జవహర్ నగర్లోని ఆక్రమణలు తొలగించింది హైడ్రా. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు నాలా బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ భాగాన్ని కూల్చివేశారు. నాలాను కబ్జా చేసి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. కోర్టు ఆదేశాల తర్వాత పూర్తిగా కూల్చేస్తామంటున్నారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని ఆక్రమణలు హైడ్రా తొలగించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైదరాబాద్ లో ఇప్పటికే హైడ్రా చెరువుల పునర్జీవం, చెరువుల అభివృద్ధిపై లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి హైడ్రా నాలాల సుందరీకరణ నేపథ్యంలో కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ పరిధిలో ఉన్నటువంటి నాలాను ఆక్రమించి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ ఒక డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ ని హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫంక్షన్ హాల్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దాదాపు 2 జేసీబీల సాయంతో డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసుల భద్రతా మధ్య ఈ ఫంక్షన్ హాల్ ని పాక్షికంగా అంటే ఎంతవరకైతే నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అక్కడి వరకే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కూడా ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగిందంటూ అధికారులు చెప్తున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం పూర్తి స్థాయిలో కూడా దాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, యాప్రాల్ చెరువు పక్కనే ఉన్నటువంటి ఈ భారీ నాలా ఉంది. యాప్రాల్ చెరువు పక్కనే ఈ భారీ నాలాకు ఆనుకొని సర్వే నెంబర్లు 25, సర్వే నెంబర్లు 15 ఈ రెండిట్లో ప్రైవేట్ స్థలంలో ఫంక్షన్ హాల్ కొంతవరకు నిర్మాణం జరిగినప్పటికీ సర్వే నెంబర్ 14లో ప్రభుత్వ స్థలం ఉంది. ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫంక్షన్ హాల్, డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగిందంటూ అటు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఆ రెవెన్యూ అధికారుల, ఇరిగేషన్ అధికారుల నివేదిక ఆధారంగానే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే కూల్చివేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే యాప్రాల్ చెరువు పక్కనే భారీ నాలా ఉంది. ఈ నాలాకు సంబంధించినటువంటి బఫర్ జోన్ లోనే ఈ డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ ఫంక్షన్ హాల్ సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఇప్పటికే చెప్పింది, పేదలు ఇండ్లు ఎవరికి జోలికి వెళ్ళం, హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టదు. కానీ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వ స్థలాలను, ఇటు బఫర్ జోన్ చెరువుకు సంబంధించినటువంటి నాలాలకు సంబంధించిన వాటిని మాత్రం ఖచ్చితంగా అంటే ఆ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తూ వ్యాపారాలు చేస్తే ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే హైడ్రా 12 చెరువులను హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తుంది, సుందరీకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే యాప్రాల్ చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ లో, నాలా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ హాల్ పైన చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా దాదాపు 2 ఎకరాల 15 గుంటల సర్వే నెంబర్ 32లో ఉన్నటువంటి ధోబీఘాట్ ని కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ఇప్పుడే హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే చెరువుల సుందరీకరణ, చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన హైడ్రా నాలాలను ఆక్రమించి ఎవరైతే అక్రమంగా నిర్మిస్తున్నారో వాటిపైన కూడా చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగానే యాప్రాల్ పరిధిలో ఉన్నటువంటి యాప్రాల్ చెరువు పక్కనే ఉన్నటువంటి భారీ నాలా ఉంది. ఆ నాలా బఫర్ జోన్ తో పాటుగా సర్వే నెంబర్ 14 ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ కి సంబంధించినటువంటి ఈ డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ పైన హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసుల భద్రతా మధ్య హైడ్రా అధికారులు, స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సమక్షంలోనే ఈ ఫంక్షన్ హాల్ కూల్చివేసిన పరిస్థితి. కోర్టు ఆదేశాల అనంతరం కొంత ప్రభుత్వ స్థలంలో కూడా ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. అందులో భాగంగానే మేము చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి నివేదిక, డాక్యుమెంటేషన్ కూడా పరిశీలించిన అనంతరమే హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పి హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే మొత్తంగా చూస్తే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పైన హైడ్రా ఫోకస్ పెడుతూనే మరోవైపు చెరువుల స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. పేద మధ్యతరగతి ఇండ్ల జోలికి మాత్రం వెళ్ళదు, వాటిని మాత్రం కూల్చివేదు. కానీ వ్యాపారాలు చేస్తుంటే మాత్రం ఉపేక్షించలేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంది. ఇటు హైడ్రా చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే మరోవైపు నాలాలను ఆక్రమించి, భారీగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపైన ఎవరైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా వారిని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.